హలో గైస్, వెల్కమ్ టు సోది చెప్తా క్లిప్స్. ఇది మన పాడ్కాస్ట్ అయిన సోది చెప్తా నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుని ఆ క్లిప్స్ని ఇక్కడ పోస్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసిన ఛానల్. ఇది మన ఛానలే. సో మొత్తం పాడ్కాస్ట్ చూడలేము, కానీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్స్వి చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మన చారీ నాట్ సారీలో సోది చెప్తా అనే పాడ్కాస్ట్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్ని మన పాడ్కాస్ట్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ జీవీఎం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వరకు మనం మోస్ట్ మెచ్యూర్ అనుకున్నాం కదా, అసలు బాస్ బి లైక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ రాశాను. ఇప్పుడు కొంచెం ఇలా వద్దాం, కొంచెం నేను నా క్యారెక్టర్ ని ఒక పెంటలో పాడేస్తాను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తా. ఐ విల్ సీ వై యు విల్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ యు డు. నాకు అసలు ఎంత పిచ్ అంటే జెస్సీ అంటే ఫర్ నో రీజన్. దానికే పిచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది జెస్సీకి పిచ్చింది. నాకు ఒక మీమ్ నేను లైఫ్ లో మర్చిపోలేను. అది చాలా మంచి మీమ్. మెచ్యూరిటీ ఇస్ వెన్ యూ రియలైజ్ జెస్సీ ఇస్ ఎ పిచ్ ముండా. చాలా ఎర్లీగా రియలైజ్ అయ్యాను. నేను ఇంకోటి చూసామన్నా రెడిట్ లో అనుకుంటే ఎక్కడో చదివా, అరే నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అంత తిక్కల్దని చెప్తావు కదా, దాన్ని ఎలా లవ్ చేస్తున్నారు అంటే ఎంఐ చేసేవి చూడలేదంటే. ఆ రోజు మనం ఆ సినిమా చూసిన రోజు, రిలీజ్ అయిన రోజు మనం అందరం లవ్ చేసాం బ్రో. బ్యూటిఫుల్ ఉంది జెస్సీ. మనం కూడా ఫీల్ అయ్యాం, నాగ చైతన్య గట్స్ ఉండాలిరా, పెళ్ళి వదిలేసి వచ్చింది నా కోసం. ఎస్ బ్రో, జెస్సీ ఇస్ ద షీట్ అనుకున్నాం మనం కూడా. కానీ కొంచెం ఆలోచిస్తే 3-4 వాచెస్ లో ఒక సీన్ అయితే అర్థం కాలే. ఫోన్ చేసి రమ్మంటది, కిందకి వస్తుంది ఇంటి కిందకి. మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అది. నాకు అర్థం కాలేదు. లెట్ us get to that scene a little later when we talk about Jessie. అసలు ఫస్ట్ చూపించినప్పుడు అంటే మనకు మాంటేజెస్ లో కానీ బేసిక్ గా జెస్సీ అనే క్యారెక్టర్ డిజైన్ కానీ మంచి పట్టు కాదు, కాటన్ శారీస్ కట్టుకుంటది. చాలా ఒక అంటే బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ వెరీ సింప్లిస్టిక్ బ్యూటిఫుల్. అంటే ఇట్స్ నాట్ గ్రాండ్ అప్, రైట్? ఎగ్జాక్ట్లీ. అంటే చాలా న్యాచురల్ గా, బ్యూటిఫుల్ గా, డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ చేస్తూ బ్యూటిఫుల్ గా, ఎగ్జాక్ట్లీ బట్టల ఆరేస్తూ బ్యూటిఫుల్ గా. ఇల్లు కూడా మన ఏం జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, అది మనం ఉంటుంది పద్మారావు నగర్ ఇల్లు ఉంటుంది. నిజంగా ఐ థింక్ దట్ వర్క్స్ అనుకుంటా. శేఖర్ కమల గారు కూడా రిలేటబుల్ వరల్డ్ లో పెడతారు. సో ఈ క్యారెక్టర్ లో అంటే నాకు అది కూడా ఒక క్లీషే ఏంటంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ, వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇది అది రిలీజియస్ అదే. సో ఇదంతా ఉంటది. అండ్ ఇంటర్ రిలీజియన్, మనోడు ఫస్ట్ మ్యూజిక్, ఇదంతా ఒక జోన్ లో ఉంటాం. కానీ నాకు కంప్లీట్ ఫ్లిప్ ఎప్పుడు అనిపించిందంటే ద మొమెంట్ వెన్ షీ సేస్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నేను కూడా నేను ఫస్ట్ చూడగానే పడిపోయాను, ఇది అది అని చెప్తుంది. కానీ మా ఇంట్లో అదే వింటున్నావా సాంగ్ ఉంటది. సో అసలు వెన్ యు ఆర్ వాచింగ్ దట్ ఫిలిం ఫర్ ది ఫస్ట్ టైం అండ్ వెన్ లైక్ ఆ క్యారెక్టర్ అలా రాసుకున్నప్పుడు వాట్ డు యూ ఫీల్ అబౌట్ దట్ క్యారెక్టర్? ఫస్ట్ నేను ఇదే అనుకున్నా, ఇదేం టార్చర్ పెడుతుంది. నేను మా ఆయన చూసిన సినిమా, ఓకే, వి బోత్ వెంట్ అప్పట్లో బ్యాక్ ఇన్ ద డే. కలిసి వెళ్ళాము. చూస్తున్నా ఆయన అసలు ఊగిపోతున్నాడు, అబ్బా సినిమా అబోయ్ అనేసి 5 సార్లు చూసాడు అనుకుంటా థియేటర్లో. నేనేమో టార్చర్ పెడుతున్నాను, అది దానికి ఏం కావాలి చెప్పట్లేదు, నువ్వు ఎందుకు అర్చించుకుంటున్నావు. బట్ లవ్ చేస్తున్నప్పుడు చెప్పాలి. అంటే మచ్ లేటర్ నేను చాలా ఇట్లా దాన్ని చూసి అనలైజ్ చేసి నాకు అదంటే ఇష్టం. ఐ ఆల్సో లవ్ దట్ క్యారెక్టర్, రైట్? నువ్వు నిజంగానే లవ్ లో పడతావు ఆ క్యారెక్టర్ తో. నాకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం. కానీ నాకు తెలుసు రియలిస్టిక్ గా అయిపోతా, నేను మైండ్ పక్క అయిపోతాను దీంతో ఉంటే. మరి ఎందుకు, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అంటే నాకు ఒక చాలా కాంట్రవర్షియల్ ఒపీనియన్ వచ్చింది రీసెంట్ గా. కాంట్రవర్షియల్ ఒపీనియన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎలాగైతే పీక్ మేల్ స్టీరియో టైప్, ఎవరు వచ్చినా వేసేస్తాను నా పిల్ల నాది, పీక్ మేల్ స్టీరియో టైప్, అలాంటి క్యారెక్టర్ జెస్సీ ఈస్ పీక్ ఫీమేల్ స్టీరియో టైప్. నేను అందరినీ ఐ వాంట్ మై చాయిసెస్ ఆల్సో, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి ఆల్సో అని చెప్పి మెంటల్ ఎక్కిపోయి అందరికి మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. దిస్ ఇస్ మై థియరీ. ఓకే,
సో అందరినీ వేస్తారు. షీ స్టిల్ గాట్ వాట్ షీ వాంటెడ్, అట్లీస్ట్ మన తెలుగు దాంట్లో షీ గాట్ వాట్ షీ వాంటెడ్. పిల్ల ఆపేసింది, పేరెంట్స్ ని నేను హర్ట్ చేయలేను అంటే హర్ట్ చేసింది, ఈడి నేను హర్ట్ చేయనంటే ఈని హర్ట్ చేసింది, అది హర్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ అ ఫుల్ స్టీరియో టైప్. అందరు కావాలి, అన్ని కావాలి, కానీ ఏది రాదు. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే మనం దట్స్ హౌ ఐ జస్టిఫైడ్ ఇట్, రైట్? నువ్వు యూ వాంట్ యువర్ పేరెంట్స్ టు బి హ్యాపీ, then you have to marry. You want him to be happy, leave and go. It's a very simple choice. నీకు రెండు కావాలి, అందరినీ టార్చర్ పెట్టి చంపుతున్నావు. Everybody is hurt. Thomas is hurt, parents are hurt, Naga Chaitanya is hurt, she is hurt, everybody is hurt. So that is my theory. Nice. Very controversial theory. Nice. Actually nice, not so controversial, but yeah, నాకు like okay, ఇప్పుడు నేను మా వాడిని ఒక క్వశ్చన్ అడుగుతా. Would you, for you personally, would you be no happy personal opinions bro నాకు would you be happy with a Jessie in your life? Jessie or కాదు, Jessie if నీ లైఫ్ లో నీకు నాకు నిజంగా అమ్మాయి నచ్చింది, నేను ప్రేమలో పడ్డాను అనుకుందాం, షీ ఇస్ Jessie, I have to, అంతే, ఇంకా there is no other option bro. ఓకే, అంటే మరి తను జెస్సీ అనేది కూడా నీకు తర్వాత అన్వీల్ అవుతుంది కదా. నేను మీకంటే పెద్దదాన్ని కాబట్టి మీకు సజెషన్ ఇస్తాను. Tell me. యూ కెన్, నువ్వు అన్నట్టు చాలా ప్రేమ అనుకో, దేర్ మైట్ బి దీస్ థింగ్స్. నాకు తెలిసి జస్టిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇస్ అ స్కిల్, ఇట్ కెన్ బి డెవలప్డ్. నువ్వు పెళ్లి చేసుకుని ఓ 10 ఏళ్ళ తర్వాత నీకు అర్థమవుతుంది అది చెప్పేది ఏంటి, దాని బాధ ఏంటని. సో టెన్షన్ లేదు, ప్రేమించిన వాళ్ళని చేసుకోండి, జస్ట్ వర్క్ టుగెదర్. మ్యారేజ్ టేక్స్ వర్క్. నేనేమంటా అంటే మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళి, అప్పుడప్పుడు మిడిల్ గ్రౌండ్ అనే కాదు, అప్పుడప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా చల్తా. ఇట్స్ ట్రూ. గాట్ ఇట్.